పంకిన్ మటర్ టోఫు. ఓకే. సో నిజంగానే ఒబేసిటీ అండ్ ఒబేస్గా లేకపోయినా కూడా చక్కగా వెయిట్ లాస్ అయ్యి ఐడియల్ వెయిట్ లాగా ఉండాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ నిజంగానే చాలా మంది వెయిట్ లాస్ డైట్స్ చేస్తున్నారు, వెయిట్ లాస్ మేనేజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ నిజంగా కాంబినేషన్ అయితే క్రేజీగా ఉంది టోఫుతో. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు యూస్ చేస్తున్నాం అన్నట్టు. పంకిన్ ప్యూరీ తీసుకొచ్చేసాను. సో ఉడకబెట్టి పేస్ట్ చేసావా? ఉడకబెట్టి పేస్ట్ చేసాను. మటర్ అంటే పీస్ తీసుకొచ్చేసాను, మిగతావన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో నిజంగానే పంకిన్ కొంతమందికి చాలా ఇష్టం, హల్వా చేసుకుంటూ ఉంటారు, చాలా మంది సలాడ్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. అండ్ సూప్స్ ఎస్పెషల్లీ బట్ కర్రీ ఫామ్లో చేస్తున్నావు కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా కాస్త ఎన్హాన్స్ అవుతుంది పంకిన్. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, సో ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తుంది? నెక్స్ట్ జీలకర్ర. ఓకే, ఆ తర్వాత జీడిపప్పు, నెక్స్ట్ అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇప్పుడు చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్కి చాలా రకాల బోల్డ్ అని డైట్స్ చెప్తున్నారు. లిక్విడ్ డైట్సే వాడాలి, లేకపోతే ఒకసారి సెమీ సాలిడ్స్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? సో ఏదైనా సరే మన బాడీకి కావాల్సింది కంప్లీట్ న్యూట్రిషన్ హోల్ డేలో. సో న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన మెయిన్ లైక్ కార్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటేనే బాడీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనం చేసే డైట్ క్యాలరీస్ తగ్గించి మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మాత్రమే తీసుకొని, అండ్ మనకి ఒక బాడీకి ఇంత లైక్ ఒక ఏజ్కి, ఒక హైట్, వెయిట్కి ఇంత న్యూట్రియంట్స్ అవసరం అని చెప్పేసి మనకు ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ బఠానీ, ఆ తర్వాత టోఫు కూడా, ఓకే పర్ఫెక్ట్. ఇందులోనే స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్, తర్వాత కారం, కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొద్దిగా పీస్ అండ్ టోఫు కూడా కొంచెం స్లైట్గా స్వీట్నెస్ ఇస్తూ ఉంటాయి. యూజువల్గా వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఏ ఫ్రూట్స్ అయితే బెటర్ అండ్ కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవకాడోలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు, బట్ అది తీసుకోవచ్చా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అప్పుడు? సో వెయిట్ లాస్ అనేది అందరికీ సపరేట్ డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఒకే వెయిట్ లాస్ డైట్ అందరికీ కూడా పనిచేయదు. అదేంటి అంటే అవకాడోలో మనకు ఫ్యాట్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందో, బాడీలో ఎల్డిఎల్ పెరిగిపోతున్నప్పటికీ కొంతమందికి హెచ్డిఎల్ అనేది తక్కువగా ఉంటుంది, అది బాడీలో తక్కువగా ఉండకూడదు. సో దానికి మనం అవకాడో హెచ్డిఎల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్లలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్, లైక్ వాటర్ మిలన్ కానీ, పపాయ కానీ, కివీ ఫ్రూట్ కానీ, యాపిల్.
అండ్ వెజెస్లో వచ్చేసి మనకు కీరా అలాంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. యూస్ చేయకూడదు హై క్యాలరీ లైక్ మ్యాంగో కానీ బనానా కానీ కస్టర్డ్ యాపిల్ సపోటా ఇలాంటిది కొంచెం తక్కువ ప్రిఫర్. ఓకే, సో పర్ఫెక్ట్. నెక్స్ట్ జీరా పౌడర్ కూడా. సో నిజంగా ఇది మంచి రెసిపీ, ఎందుకో చెప్పను. సో చాలా మంది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనగానే పచ్చిగా తింటూ ఉంటారు, బ్లాంట్గా తింటూ ఉంటారు, బట్ ఇది చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము పంకిన్ ప్యూరీ కూడా వేసేద్దాం. ఓకే, కొన్ని వాటర్ కూడా వేసేద్దాం. సో చక్కగా పంకిన్ ప్యూరీ అంటే గ్రేవీ లాగా యాక్ట్ చేస్తుంది కదా. సో అమేజింగ్ అరోమా అయితే వస్తుంది. చక్కగా మూత పెట్టి అలా ఉడకనిద్దాం. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయిపోయింది మనది కర్రీ. సో అలా పరాటాలో కానీ పుల్కాలో కానీ చపాతీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. పర్ఫెక్ట్, రెడీ అయిపోయినట్టేనా మరి? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. వావ్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాస్య, పంకిన్ మటర్ టోఫు రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన పంకిన్ మటర్ టోఫు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పంకిన్ మటర్ టోఫుకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీ 1 కప్పు, టోఫు ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గుమ్మడికాయ ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పంకిన్ మటర్ టోఫు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, జీడిపప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టోఫు ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గుమ్మడికాయ ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంకిన్ మటర్ టోఫు రెడీ.